పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఇవాళ నేను అహ్మదాబాద్ గుజరాత్ విష్నగర్ లో ఉన్న సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీని విజిట్ చేయడానికి వచ్చేసాను. జాబ్ గ్యారంటీ అని కూడా చెప్తున్నారు. ల్యాబ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి ఒక్క ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు, అందులో పార్టిసిపేట్ చేయడం వల్ల ఫ్యామిలీ గుర్తురాదు. వాళ్ళ థాట్స్ కి రూపకల్పన ఇవ్వడంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. ఇక్కడ వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ ల్యాబ్ ఉంటుంది, యాపిల్ ల్యాబ్ ఉంటుంది, సూపర్ కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది. ఫార్మర్స్ కోసం మన స్టూడెంట్స్ క్రియేట్ చేసిన డ్రోన్ సిస్టమ్ అని చెప్పాలి. సివిల్ వాళ్ళకి కూడాను 100% జాబ్ గ్యారంటీ ఇచ్చేది ఓన్లీ వన్ యూనివర్సిటీ, అదే మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ లహరిక. ఇవాళ నేను అహ్మదాబాద్ గుజరాత్ విష్నగర్ లో ఉన్న సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీని విజిట్ చేయడానికి వచ్చేసాను. మరి ఇక్కడ స్టూడెంట్స్ కి చాలా బెస్ట్ ఆప్షన్స్, ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. 100% జాబ్ గ్యారంటీ అని కూడా చెప్తున్నారు. మరి 100% జాబ్ గ్యారంటీ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఉండే ఆప్షన్స్ ఏంటి, అలానే పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి వాళ్ళు ఏ విధంగా గైడ్ చేస్తారు, అంతేకాకుండా ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవే కాకుండా ఇంకా క్యాంపస్ టూర్ ఎలా ఉంది, ఇవన్నీ నాతో పాటు మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గో. మనం యూనివర్సిటీ లోపలికి ఎంటర్ అవ్వగానే నాకు రైట్ సైడ్ లో ఈ బైక్ స్టేషన్ కనిపిస్తుంది. స్టూడెంట్స్ తయారు చేసిన ఈ సైకిల్స్ అన్ని ఇక్కడ రెడీగా ఉన్నాయి. మరి అవి ఎలా వర్క్ చేస్తాయో, ఎలా ఉంటాయో ఒకసారి వెళ్ళి చూద్దామా, దండి. ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అయిపోయాము, ఈ బైక్ స్టేషన్ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూస్తే కనుక అన్ని బైక్ సైకిల్స్ ఇట్లానే రెడీగా ఉన్నాయి. ఇవి ఏంటంటే మనకి బ్యాటరీతో రన్ అవుతాయి, అట్ ద సేమ్ టైం మనం చక్కగా దీన్ని డ్రైవ్ కూడా చేయొచ్చు. దీన్ని బ్యాటరీతో మన స్టూడెంట్స్ అనేది ఓన్లీ ఇక్కడ మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అనేది క్రియేటివ్ థాట్తో రూపొందించిన సైకిల్స్ అనమాట. క్యాంపస్ అంతా 80 acres ఉంటుంది కాబట్టి మనం ఎక్కడికైనా బై వాక్ వెళ్ళాలంటే చాలా కష్టం. సో దట్ దానికి యూజ్ అయ్యేటట్టుగా ఓన్లీ స్టూడెంట్స్కి ఫ్రీ యాక్సెస్తో ఇవి మాత్రం తయారు చేసి ఇస్తున్నారు. సో మనం స్టూడెంట్స్ లోపలికి క్యాంటీన్ వరకు వెళ్ళాలన్నా, క్లాస్ రూమ్ వరకు వెళ్ళాలన్నా, ల్యాబ్ వరకు వెళ్ళాలన్నా, కొంచెం టైం టేకెన్ నడిచి వెళ్ళాలంటే సో దీనికి ఇక్కడ యాక్సెస్ కార్డు ఉంటుంది, మన ఐడి కార్డు ఉంటుంది కదా, ఐడి కార్డు దీనికి పెడితే కనుక ఇది ఓపెన్ అవుతుంది. దీన్ని తీసుకొని మనం చక్కగా వెళ్ళొచ్చు. ఒకసారి ఎలానో నేను చూపిస్తాను. ఇప్పుడు మనకి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ నుంచి తెలుగు స్టూడెంట్ నాతో పాటు ఉన్నారు. మరి ఏం చదువుతున్నారు, డీటెయిల్స్ ఏంటి కనుక్కుందామా. హలో. హాయ్ మ్యామ్. మీ పేరు? రుచిత. రుచిత. ఎక్కడి నుంచి రుచిత? కరీంనగర్ మ్యామ్. కరీంనగర్ నుంచి. ఈ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గురించి నీకు ఎలా తెలుసు? మ్యామ్ యాక్చువల్గా అడ్మిషన్స్ కోసం కాల్ చేశారు. సో కాల్ చేశాక వాళ్ళు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ నేను నమ్మలేదు. తర్వాత వెబ్సైట్లో చూసి చూశాను, కానీ విజిటింగ్కి వస్తేనే తెలుస్తుందేమో అనేసి విజిటింగ్కి వచ్చాను, నచ్చింది, సో జాయిన్ అయ్యాను. ఓకే, అంటే ఇప్పుడు దీనికి ముందు వేరే కాలేజెస్ ఏమైనా చూసారా, చూసి ఇక్కడ జాయిన్ అయ్యారా, లేకుంటే ఫస్ట్ టైం ఈ కాలేజ్ని విజిట్ చేశారా? మ్యామ్ యాక్చువల్గా ఈ కాలేజ్ విజిట్ చేశాక ఒకవేళ నచ్చకపోతే వేరే దానికి వెళ్దాం అనుకున్నా, కానీ ఇంకా లేదు. ఓకే, ఏ గ్రూప్ తీసుకున్నావు? మ్యామ్ బీటెక్ ఏఐడిఎస్. ఏఐడిఎస్. ఎవరైనా చెప్పారా, ఎవరైనా సజెస్ట్ చేస్తారా ఏఐడిఎస్ తీసుకోమని, లేకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ గ్రూప్లోకి వచ్చారా? మ్యామ్ యాక్చువల్గా నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ఇక్కడికి వచ్చాక వాళ్ళని నాకు దీని గురించి కావాలి, సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకు ఇంట్రెస్ట్ ఉంది, సో తీసుకున్నాను. జాబ్ అవకాశాలు ఇక్కడ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని చెప్తున్నారు. ఇది చెప్పంగానే మీకు ఏమనిపించింది? ఇంప్లిమెంటేషన్లో ఎంతవరకు అది కరెక్ట్? మ్యామ్ నిజంగానే ఆ ప్లేస్మెంట్స్ వరకు అయితే చాలా బాగుంటాయి. బికాజ్ మేము పక్క స్టేట్ అంటే సౌత్ నుంచి వచ్చాము కాబట్టి ఎక్కువ ప్రియారిటీ సౌత్ స్టూడెంట్స్కే ఉంటుంది ఇక్కడ నార్త్ స్టూడెంట్స్ కన్నా. సో అట్లా ప్లేస్మెంట్స్ అయితే పక్కా ఇస్తారని అయితే గ్యారంటీ ఉంది. మరి స్టడీ పరంగా ల్యాబ్స్ ఫెసిలిటీ ఎట్లా ఉంది, అలానే మనకి టీచర్స్ ఎలా మీతో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ట్రీట్ చేస్తూ ఉంటారు? మ్యామ్
ల్యాబ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ల్యాబ్స్ అంటే నార్మల్ ల్యాబ్స్ కాకుండా సూపర్ కంప్యూటర్ ల్యాబ్స్ అని, ఇంకా డ్రోన్ ల్యాబ్స్ అని, ఇంకా చాలా ల్యాబ్స్ ఉన్నాయి మ్యామ్. దాని ద్వారా మేము ఇప్పటి నుంచే ప్రాక్టికల్గా బాగా నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతాం. నేను కూడా విన్నాను, మెయిన్గా ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీతో ఉంది కాబట్టి యూనివర్సిటీ స్టూడెంట్స్ నేర్చుకునేందుకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. అవును మ్యామ్, మీరు ఎవరికైనా సజెస్ట్ చేస్తారా యూనివర్సిటీని? పక్కా సజెస్ట్ చేస్తాం మ్యామ్. ఇయర్ మీ త్రూ ఎంతమంది వస్తున్నారు? మ్యాక్సిమం 5 to 10 మెంబర్స్ ట్రై చేద్దామని అనుకుంటున్నాం. గ్రేట్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు ఇంకొక స్టూడెంట్ ఉన్నారు, అడుగుదామా ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో. హలో రా, హలో మేడం, మీ పేరు? శ్రీవిద్య మేడం. శ్రీవిద్య, ఎక్కడి నుంచి వస్తున్నారు? కామారెడ్డి మేడం. కామారెడ్డి. సో ఎలా ఉంది యూనివర్సిటీ? యూనివర్సిటీ చాలా బాగుంది మేడం. ఏం నచ్చింది యూనివర్సిటీలో? ఎన్వైరన్మెంట్, స్టడీ ఫెసిలిటీస్ అన్నీ బాగా నచ్చాయి మేడం. బాగున్నాయి. ఫస్ట్ ఇదే విజిట్ చేశారా లేకుంటే ఇంకేదైనా యూనివర్సిటీ గురించి చూసి మళ్ళీ ఇక్కడ జాయిన్ అయ్యారా? చూసాం మేడం, అన్ని యూనివర్సిటీస్ చూసాము, కానీ ఎందుకో ఈ యూనివర్సిటీ బాగా నచ్చింది. ఫెసిలిటీస్ పరంగా, స్టడీ పరంగా, ఎన్వైరన్మెంట్ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. సో నచ్చింది. ఏ గ్రూప్ తీసుకున్నారు మీరు? బీటెక్ ఏఐడిఎస్ మేడం. ఏఐడిఎస్ బాగా డిమాండ్ ఉన్న కోర్స్ తీసుకున్నారు కదా. సో ముందు మీకు ఎవరైనా చెప్పారు ఈ కోర్స్ గురించి, ఇది బాగుంటుంది, ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి? అవును మేడం, ఇన్ఫామ్ చేశారు, కానీ ఇక్కడికి వచ్చాక కూడా మాకు అనిపించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ బాగుంటుంది, తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అనిపించింది, తీసుకున్నాం. ఓకే, మెయిన్గాను మీరు హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి హాస్టల్ గురించి డెఫినెట్గా మాట్లాడుకోవాలి కదా. ఎలా చాలామంది పేరెంట్స్ భయపడుతూ ఉంటారు, మా పిల్లల్ని లాంగ్లో పెట్టేటప్పుడు ఫుడ్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఎలా ఉంటుంది ఫుడ్? ఫుడ్ చాలా బాగుంటుంది మేడం. యాక్చువల్లీ ఇక్కడ గుజరాత్లో నాన్ వెజ్ దొరకడం చాలా కష్టం, కానీ ఇక్కడ మన యూనివర్సిటీ వాళ్ళు సౌత్ మెస్ అరేంజ్ చేశారు మనకు సపరేట్గా. అందులో ఫుడ్ చాలా బాగుంటుంది, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. ఓకే, నాన్ వెజ్ కూడా మీకోసం ఎస్పెషల్లీ సౌత్ వాళ్ళ కోసం నాన్ వెజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వీక్లీ 4 times అనుకుంటా కదా? అవును మేడం. ఎగ్తో పాటు. అవును మేడం. ఓకే, హ్యాపీగా ఉందా ఇప్పుడు? హ్యాపీగా. పేరెంట్స్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమైనా ఉందా? పేరెంట్స్ని అస్సలు మిస్ అవుతున్నట్టు అనిపిస్తలేదు. నేను విన్నాను పండుగలు కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారంట కదా ఇక్కడ మన సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో. అవును మేడం, పార్టిసిపేట్ చేస్తున్నారా? చేసాం. ప్రతి ఒక్క ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు, అందులో పార్టిసిపేట్ చేయడం వల్ల ఫ్యామిలీ గుర్తురాదు, హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా ఉంది టోటల్గాను. సో చూసారు కదా ఎంత బాగా స్టూడెంట్స్, మన తెలుగు స్టూడెంట్స్, సౌత్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మెయిన్గా హోమ్ని మిస్ అవుతున్న మన ఫీలింగ్ లేదు, చదువుకునేందుకు ఎక్కువ స్కోప్ ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది కదా. నీట్గా ఉంటుంది. అవును మేడం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. బాయ్. బాయ్ మేడం. ఎస్, ఇప్పుడు మనం సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉన్న సైన్స్ గ్రూప్స్ మనకి చూస్తున్నాము. సిఎస్సిలో ఏ గ్రూప్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీతో ఎలా టీచ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 1 by 1 ఒక్కొక్కటిగా నేను మీకు చూపిస్తాను, రండి చూసేద్దాం. సో ఇప్పుడు మనం ఇంజనీరింగ్ మెకానికల్ బ్లాక్లోకి ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ చాలా మాట్లాడుకోవాలండి. మెయిన్గాను సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో మెయిన్గాను కొలాబరేట్ అయిన వాటిలోని యాడ్ వెబ్ కూడా ఉండడం వల్ల చాలా చాలా ప్లస్ అవుతుంది స్టూడెంట్స్కి. ఇక్కడ 1 కాదు 2 కాదు ఇన్నోవేటివ్ థాట్స్తో ఉన్న స్టూడెంట్స్కి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఎగ్జాంపుల్గా నేను మీకు కొన్ని చూపిస్తాను చూడండి. వాళ్ళ థాట్స్కి రూపకల్పన ఇవ్వడంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది మన సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ. ఫస్ట్ అయితే మనం బైసైకిల్ నుంచి స్టార్ట్ చేస్తాను. వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్కి ఏంటి నిదర్శనం అని చూపిస్తేందుకు ఒకసారి చూడండి. ఫస్ట్ వాళ్ళు సైకిల్ నుంచి స్టార్ట్ చేశారు. మనం ముందుగా మాట్లాడుకున్నాం ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు స్టార్టింగ్లో ఈ బైక్స్ కూడా రెడీ చేశారని చెప్పాను కదా స్టూడెంట్స్. సో దాంట్లో భాగంగానే ఫస్ట్ వాళ్ళ ప్రాసెస్లో భాగంగా ఇది మనకి రెడీ చేసి ఇవ్వడం జరిగిందనమాట. స్టూడెంట్స్ ఏదైనా కొత్త ఆలోచన వస్తే కనుక దానికి రూపకల్పన ఇస్తుంది, ఫస్ట్ మనకి సపోర్ట్ చేస్తుంది సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇదంతా మనకి ఈ బైక్. ఇక్కడ మెకానికిజంలో ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. మనకి ఇక్కడ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో ఎంజీ కూడా టైఅప్ అయి ఉందండి. కొలాబరేట్ అయి ఉండడం వల్ల వీళ్ళు లెర్నింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఎంజీ వాళ్ళు మొత్తం మెషిన్ అంతా ఇక్కడే, ఇంజిన్ మెషిన్ అంతా ఇక్కడే రెడీ అవుతుంది కాబట్టి చక్కగా స్టూడెంట్స్కి లైవ్ ప్రాక్టీస్ అవుతుందన్నమాట. లైవ్ ప్రాక్టీస్ అవ్వడం వల్ల వాళ్ళు నేర్చుకునే దానికి 100% బెస్ట్ ఇవ్వగలుగుతారు. సో అది కూడా ఒకసారి చూద్దాము. 1 by 1 ఎలా డెవలప్ చేస్తారో స్టూడెంట్స్ అనేది అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే సైకిల్ చూసారు కదా, దాని తర్వాత ఇన్నోవేటివ్ థాట్స్ ఒక బైక్ కూడా ఉంది, రండి చూద్దాం. ఎస్, ఇది బైక్ అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇది కూడా స్టూడెంట్స్ ఓన్గా జస్ట్ సైకిల్ మోడల్ని రీమోడల్ చేస్తూ బైక్లోకి కన్వర్ట్ చేశారనమాట. ఇది కూడాను మనకి బ్యాటరీతోని రన్ అవుతుంది అనమాట. సో ఆన్ చేస్తే ఈ విధంగా బ్యాటరీ చూసారు కదా, ఇక్కడ ఆన్ అయింది కదా, బ్యాటరీతోని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ దీంతోనే మూమెంట్ అంతా ఉంటుంది.
ఇలా అనమాట 1 by 1 వాళ్ళు మైండ్ని మార్చుకుంటూ, ఎందుకంటే మనం లెర్నింగ్ స్కిల్ పెంచుకునేటప్పుడు ఒకదానితో ఆగిపోకుండా ఇంకొకటి మనం ఏ విధంగా కనిపెట్టొచ్చు అనే థాట్స్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది ఇక్కడైతే. దీంతో ఆగిపోలేదు. ముందు మనం సైకిల్ చూసాము, తర్వాత వెహికల్ చూసాము, 2-వీలర్ చూసాము, దీని తర్వాత చూసారు కదా ఇది కూడా ఈ స్టూడెంట్స్ ఇన్నోవేషన్లో భాగంగానే క్రియేట్ అయిందండి. ఇలా మనం దీన్ని కూడా మన స్టూడెంట్సే, ఇక్కడ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్సే దీన్ని తయారు చేయడం జరిగింది. సో యూనివర్సిటీ మొత్తం హ్యాపీగా దీంట్లో కూర్చొని అలా టూర్ వేసుకొని రావచ్చు. ఇది కూడా ఛార్జింగ్తోనే నడుస్తుంది అనమాట. దాని తర్వాత ఈ పక్కన నా దగ్గర ఉంది కదా, చూసారు కదా, ఇది వచ్చేసరికి టోటల్గా మనకి పాతకాలం మోడల్. అంటే సో ఆ వెహికల్ని మనం ట్రెండ్కి తగ్గట్టుగానే క్రియేట్ చేశారు కదా. ఇది టోటల్గా వింటేజ్ లుక్లో ఉందండి. ఎంత బాగుందో చూడండి. అప్పటి టైంలో వింటేజ్ లుక్లో ఉంటే ఎలా ఉంటుందో దానికి ఎగ్జాంపుల్గా దీన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇది కూడాను మనకి బ్యాటరీతోనే రన్ అవుతుంది. చాలా బాగుంది. సో వీళ్ళు ఇక్కడితో ఆగిపోకుండా ఇప్పుడు మనం సైకిల్ చూసాము, 2-వీలర్ చూసాము, డిష్ చూసాము. దాని తర్వాత ఇన్నోవేటివ్ థాట్స్కి మరో రూపకల్పన ఎంజీ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎంజీ మొత్తంగా అంటే ఇంజిన్ ఒక్కటే తయారవుతుంది కదా, దీనికి మళ్ళీ కార్నే ఇక్కడ ఎందుకు పెట్టారు అనే ఆలోచన మీకు రావచ్చు. దాన్ని కూడా మీకు క్లియర్ చేస్తాను. ఎందుకు అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఓన్లీ ఇంజిన్తోనే ఆగిపోలేదండి. దీన్ని అసెంబుల్ అండ్ డిసెంబుల్ కూడాను మన స్టూడెంట్సే చేస్తారంట. ఎంజీ తాలూకా మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడాను ఇక్కడికి వచ్చి దీన్ని అసెంబుల్ డిసెంబుల్ చేసే విధానాన్ని పర్టికులర్గా మెయిన్గా స్టూడెంట్స్కి నేర్పించడంలో ఫస్ట్ ఉంటారు. సో స్టూడెంట్సే దీన్ని అసెంబుల్ చేయగలరు, అలానే డిసెంబుల్ కూడా చేయగలరు. అండ్ ఇంజిన్ దగ్గరకు వస్తే ఇంజిన్ పార్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడే రెడీ అవుతాయి. వీళ్ళు మనకి కొలాబరేట్ అయి ఉన్నారు. ఎంజీ వాళ్ళు సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీతో కొలాబరేట్ అయి ఉండడం వల్ల ఇంజిన్ కూడా మన ముందే రెడీ చేస్తారు. దీంతో స్టూడెంట్స్ ఎక్కువ నేర్చుకునేది గుర్తుపెట్టుకునేది ఇంప్లిమెంట్ చేసేందుకు, దాంతోపాటు ఇన్నోవేటివ్ థాట్స్ని పెంచుకునేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. సో ఇంజిన్ కూడా ఒకసారి చూపిస్తాను రండి. ఇది ఇంజిన్ అండి, మన ఎంజీ ఇంజిన్. ఎంజీ అనేది మీకు తెలుసు కదా, మనకి టాప్ లీడింగ్ మంచి కంపెనీస్లో ఎంజీ ఒకటి, దాంతోపాటు బెస్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా ఎంజీ ఉంది. దాని ఇంజిన్ అనేది మనకి సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో రెడీ అవుతుందన్నమాట. సో ఇలా వీళ్ళ ముందే వాళ్ళు రెడీ చేయడం వల్ల స్టూడెంట్స్ ఎక్కువ నేర్చుకుంటారు. ఇది ఇంజిన్ అనమాట. మెకానికల్లో కొంచెం ఒకప్పుడు చాలా తక్కువ ఆప్షన్స్ ఉండేవి, అంటే మనకి ఎక్కువ నేర్చుకునేందుకు కానీ స్కోప్ ఉండేది కాదు. కానీ ఇక్కడ మనకి సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో ప్రతి ఒక్కటి కూడాను ఓన్లీ థియరీతో నేర్చుకుంటే మనకి అది వచ్చేది. దానికి ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉండాలి. ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉంది అంటే దాన్ని చూసి నేర్చుకునేటప్పుడే మనం ఎక్కువ గుర్తుపెట్టుకుంటాము. ఇవన్నీ కూడా ఇక్కడ పర్టికులర్గా స్టూడెంట్స్కి దగ్గరుండి చూపించడం జరుగుతుంది, నేర్పించడం జరుగుతుంది. అందుకనే 100% ప్లేస్మెంట్ అనేది గ్యారంటీ ఇవ్వగలుగుతున్నారు. ఇప్పుడు మనం కంప్యూటర్ ల్యాబ్లోకి ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసరికి టోటల్గా ఆండ్రాయిడ్ ల్యాబ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ ల్యాబ్ ఉంటుంది, యాపిల్ ల్యాబ్ ఉంటుంది, సూపర్ కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది. సో ఈ అన్ని ల్యాబ్స్ కూడాను స్టూడెంట్స్ నేర్చుకునేందుకు ఒక్కొక్క దానిపైన వర్క్ చేస్తారు కాబట్టి దానికి తగ్గట్టు సిస్టమేటిక్స్ అంతా కూడాను మనకి ఈ ల్యాబ్లో అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అట్ ఏ టైం మనం ఒక 50 మెంబర్స్ కూడా నేర్చుకునేందుకు సిస్టమ్స్ అన్నీ అడ్వాన్స్గా ఉన్నాయి. దీంతో పాటుగా మనకి ఎక్కువగా కొలాబరేషన్స్ కూడాను ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఆండ్రాయిడ్ పైన వర్క్ చేసేటప్పుడు ఆండ్రాయిడ్ పైన వాళ్ళకి ఉన్న డౌట్స్ అన్ని, మొబైల్ అప్లికేషన్స్ అన్ని నేర్చుకునేందుకు కూడాను ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. ఇలా ప్రతి ఒక్కటి మనం థియరీగా ఏం నేర్చుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు ఇక్కడ సిస్టమ్స్ అన్నీ కూడా అడ్వాన్స్గా ఉండడం వల్ల మనకి ఈజీ అయిపోతుంది లెర్నింగ్ ప్రాసెస్. ఇప్పుడు మన సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ నాతో పాటు ఉన్నారు. సిఎస్సి స్టూడెంట్స్ అందరూ కూడా లైన్ అప్ అయి చాలా చక్కగా కూర్చున్నారు. ఒకసారి చూడండి. హలో, వావ్, భలే ఉందబ్బా. ఎలా ఉంది ఇక్కడ స్టడీస్ అంతా? ఎలా ఉంది? చాలా బాగుంది. మీ పేరు? సురేఖ. సురేఖ. ఎక్కడి నుంచి సురేఖ? హైదరాబాద్. సో ఏ గ్రూప్ తీసుకున్నావు? ఏఐడిఎస్. అంతా కూడా ఏఐడిఎస్ స్టూడెంట్స్ ఏనా? అవును. ఓకే, మంచి డిమాండ్ తీసుకున్నారు కదా. అవును. ఎట్లా ఉంది? స్టడీస్ బాగా చెప్తారు ఇక్కడ. ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఫ్యాకల్టీ చాలా బాగుంది. మనకి ఏమన్నా రాకపోయినా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు ఇండివిజువల్ గా. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. బాగా చెప్తారా ఇక్కడ? బాగా చెప్తారు మ్యాథ్స్. ఓకే. సో ఫుడ్ ఎలా ఉంది? హాస్టల్లో ఉంటున్నావా? హాస్టల్లో ఉంటున్నాం. ఎక్కడి నుంచి మీరు? హైదరాబాద్ చెప్పారు కదా. ఓకే, ఫుడ్ బాగుందా? సౌత్ మెస్ ఉంటుంది. కంపేర్ చేస్తే మరి బిర్యానీ మిస్ అవుతున్నారా? ఎట్లా ఉంది? మిస్ అవుతున్నాం, కానీ ఇక్కడ మాకు చికెన్, నాన్ వెజ్ అంతా పెడుతున్నారు. అవును, నేను కూడా విన్నాను. వీక్లీ 4 times పెడుతున్నారు. 4 times మీ అందరి కోసం, మెయిన్ గా సౌత్ ఇండియన్ వాళ్ళ కోసమే పెడుతున్నారు అంటే కదా. అవును, జనరల్ గా గుజరాత్ వాళ్ళు ఎవరు తినరు నాన్ వెజ్, మా గురించి అని సెపరేట్ గా పెడుతున్నారు. ఓకే, మీ పేరు? నవ్యశ్రీ. నవ్య. ఎక్కడి నుంచి నవ్య? ఆంధ్ర, కడప. ఫస్ట్ టైం హాస్టల్లో ఉండడం? నో మ్యామ్,
థర్డ్ స్టాండర్డ్ నుంచి ఉన్నా. థర్డ్ స్టాండర్డ్ నుంచా? అమ్మో, నీకు ఫుల్ అలవాటు అనమాట. ఏ ఫుడ్ అయినా పర్వాలేదు. మరి స్టడీస్ ఎలా ఉన్నాయి? స్టడీస్ బాగున్నాయి మ్యామ్, మంచి ఎక్స్పీరియన్స్ లెక్చర్స్ ఉన్నారు. ఓకే. రోజు 2-3 ల్యాబ్స్ ఉంటాయి, అంతా బాగుంది మ్యామ్. ముందు భయపడ్డారా పేరెంట్స్ గుజరాత్ అనగానే, అమ్మో ఇంత లాంగ్ పంపించాలా అనేసి? అంటే చిన్నప్పటి నుంచి ఉన్నా కాబట్టి ధైర్యమే, కానీ మళ్ళీ ఇంత దూరం అంటే ఒకసారి ఆలోచించారు. కానీ ఇక్కడ సార్ వాళ్ళని, కాలేజ్, మన సరౌండింగ్స్ అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు అనేసి ఇంకా ఏమనుకోకుండా వదిలేసారు. నీ ఫ్రెండ్స్ ఎవరు? అందరూ మ్యామ్. అందరూ ఫ్రెండ్సేనా? హలో, హాయ్, మీ పేరు? మేఘ్నా, ఎక్కడ మేఘనా? ఖమ్మం డిస్ట్రిక్ట్. ఖమ్మం. చాలా మంది ఖమ్మం నుంచి ఉన్నారు కదా, మీ ఫ్రెండ్స్ అని వీళ్ళంతా అందరూ మీరే తీసుకొచ్చారా? నేను తీసుకురాలి, ఇండివిజువల్ గానే వచ్చాం, కానీ అందరూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయ్యారు. మీకు నచ్చిన సబ్జెక్ట్ ఏంటి? కోడింగ్ లాంగ్వేజెస్. రైట్ నౌ ఇట్స్ పైథాన్. ఓ, చాలా హార్డ్ కదా మరి. ఈజీ. ఈజీగా ఇఫ్ ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ ఉంటే ఈజీ. ఓకే, బాగా చెప్పారు. ఓకే, నైస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీ పేరండి? భవ్య మ్యామ్, భవ్య. ఎక్కడి నుంచి భవ్య? శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్. ఓకే, ఎలా ఉంది యూనివర్సిటీ? బాగుంది. ఎలా తెలుసు నీకు యూనివర్సిటీ గురించి? కాల్స్ చేశారు ఇక్కడ నుంచి. హలో, హాయ్ మ్యామ్, మీ పేరు? నవ్యశ్రీ. నవ్య, నిన్న లంచ్ టైం లో కలిసి Yes, ma'am. ఎస్ గుర్తుపట్టేశాను. సో ఇప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగుంది మ్యామ్. ఏ ఫస్ట్ ఇయర్? ఫస్ట్ ఇయర్ మ్యామ్, సెకండ్ సెమ్. ఓకే, నువ్వు ఫస్ట్ రాగానే ఎలా ఫీల్ అయ్యావు? ఇప్పుడు ఎలా ఉంది నీకు ఇక్కడ? ఫస్ట్ రాగానే అసలు ఏం భయం అనేది లేదు, ఎందుకంటే ఇక్కడ ఫ్యాకల్టీ కానీ, ఇక్కడ అడ్మిన్స్ కానీ, సార్ వాళ్ళు కానీ ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. సో ఏమనిపింది, భయం అనిపించలేదు. గ్రేట్ అబ్బా, ధైర్యవంతురాలు కదా. గ్రేట్. మీ పేరు? తేజశ్రీ మ్యామ్. తేజ, ఎక్కడి నుంచి? తమిళనాడు మ్యామ్. తమిళనాడు. అవునా, తెలుగు మాట్లాడుతున్నావు బాగా? బార్డర్ ఆఫ్ ఆల్ స్టేట్స్ మ్యామ్. ఓకే, రెండు వస్తాయా? తమిళ్ కూడా వస్తుందా? ఓకే, మరి ఇక్కడ గుజరాత్ కూడా నేర్చుకున్నావా? కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాం. నేర్చుకుంటున్నావు. సో ఇలా మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకునే స్కోప్ ఎక్కువ ఉంటుంది కదా వేరే వేరే ప్రాంతాలకు వెళ్తే. ఎలా అనిపిస్తుంది? అంత కొత్తగా న్యూగా ఉంది మ్యామ్. ఎలా ఉంది ఇక్కడ? అంత బాగుంది మ్యామ్, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ చేస్తున్నారా? స్టడీస్ ఎలా ఉన్నాయి? స్టడీస్ గుడ్ మ్యామ్. ఫుడ్ ఓకేనా? ఫుడ్ అంతా ఓకే మ్యామ్. అంతా ఓకే. చెప్పమన్నారని చెప్తున్నావా, లేకుంటే రియల్ గా నీ ఓన్ ఒపీనియనా? మా ఓన్ ఒపీనియన్ మ్యామ్. ఓకే. హలో, హలో. మీరు అసలు భోజనం చేస్తారా? ఫుడ్ మిగిలిస్తున్నారు కదా. లేదు. ఎక్కడి నుంచి? నంద్యాల డిస్ట్రిక్ట్. పేరు? సుధాంజలి. సుధాంజలి, పేరు చాలా బాగుంది. నువ్వు తింటే ఇంకా బాగుంటావు. సో స్టడీస్ కి మొత్తం ఎనర్జీ అంతా పోతుందా ఏంటి? అలా ఏం లేదు. ఓకే, నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. మ్యాథ్స్. బాగా చెప్తారు ఇక్కడ. బాగా చెప్తారు. డౌట్స్ ఉంటే ఏ టైంలో వెళ్ళి క్లియర్ చేసుకుంటావు? 4 to 5. ఓకే, బాగుంది, మొత్తం పైన బాగుంది. అందరూ. ఓకే. హలో, హలో. ఎలా అనిపిస్తుందమ్మా ఇక్కడ? బాగుంది మ్యామ్. నచ్చిందా? నచ్చింది. ఓకే, ఏం నచ్చింది బాగా? ఎన్వైరన్మెంట్. ఎన్వైరన్మెంట్ అంతా బాగుంది. ఓకే. హలో. హలో, మీ పేరు? శ్రీలత. శ్రీలత, ఎక్కడి నుంచి శ్రీలత? ఒంగోలు డిస్ట్రిక్ట్. ఒంగోలు. ఫస్ట్ టైం హాస్టల్లో ఉండేది? ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? భయంగా ఉందా? అలా ఏం లేదు, ఇక్కడ సిస్టర్ చదువుతున్నారు, పైగా ఇక్కడ అన్ని బాగుంటాయి, స్టడీస్ బాగుంటాయి కాబట్టి అలవాటు అయిపోయింది. ఎవరు చెప్పారు ఇక్కడ అన్ని బాగుంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పి? సిస్టర్ ఇక్కడే చదువుతున్నారు. అవునా? ఓకే ఓకే. మెడికల్ సిస్టర్ వల్ల ఇక్కడ మీరు కూడా జాయిన్ అయ్యారు. ఓకే. సిస్టర్ ఇక్కడ అన్ని బాగున్నాయని చెప్పారు. ఏ గ్రూప్ సిస్టర్? మెడికల్. మెడికల్ లో చేస్తున్నారు, మీరు ఇంజనీరింగ్ లో ఉన్నారు. ఓకే, కలుస్తూ ఉంటారా? టైం ఉంటుందా? కలుస్తూ ఉంటాం, హాస్టల్లో ఒకే చోటు ఉంటాం. ఒకే చోటు ఉండొచ్చు, ఆప్షన్ ఉందన్నమాట. ఓకే, చాలా బాగుంది. నైస్, ఆల్ ద బెస్ట్. హాయ్ మేడం. మీ పేరు? భీమేష్ మ్యామ్. భీమేశ్వర్. టాపరా నువ్వు? భీమేష్ టాపర్ అంతేనా? వావ్, కంగ్రాచులేషన్. చెప్పారంతా? పార్టీ ఇవ్వలేదా? బ్యాలెన్స్. హైదరాబాద్ వెళ్ళకిస్తారు. ఏ ఊరు మీది? అనంతపురం మేడం. అనంతపూర్. వావ్. మరి కాలేజ్ యూనివర్సిటీ గురించి ఎలా తెలుసు మీకు? యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ లో చూసి వచ్చారనమాట. ఫస్ట్ ఇదే విజిట్ చేశారా లేకుంటే వేరే యూనివర్సిటీస్ చూసారా? ఇదే యూనివర్సిటీ చూసారు. ఎలా ఉంది? బాగుంది మేడం. ఏ గ్రూప్ నీకు ఇష్టం? ఏడిఎస్. ఓ, ఏడిఎస్. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. మ్యాథ్స్. అందరూ మ్యాథ్స్ అనే చెప్తున్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ మ్యాథ్స్ టీచర్ బాగా చెప్తారా? ఎస్ మ్యామ్, బాగా చెప్తాను. బాగా చెప్తారు. డౌట్స్ ఎట్లా మీరు టైం స్పెండ్ చేస్తుంటారు? మీకు డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా లైబ్రరీకి వెళ్ళాలన్నా ఏ టైంలో ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు? 3:20 to 14, 3:20 to 4 టైంలో పోయి డోర్స్ వెళ్తూ ఉంటారు. ఓకే, బాగుంటుంది అంతా? ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా? బాగుంటుంది. హాస్టలేనా? హాస్టల్ మేడం. హాస్టల్ ఎలా ఉంది? బాగుంది మేడం. హాస్టల్ బాగుంది. మీరు ఇంత ఫ్రెండ్సేనా? ఎస్ మ్యామ్, ఫ్రెండ్స్. చాలా కామ్ గోయింగ్ లా అనిపిస్తున్నారు, డిసిప్లైన్ గా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఇలానే ఉంటారా కామ్ గా? ఎస్ మ్యామ్. ఎప్పుడు ఇలానే ఉంటారా కూల్ గా? Yes, ma'am. వావ్, గ్రేట్. నిజం కాదా? నిజం చెప్తున్నారా? అవ్వా, అదే సమ్ టైమ్స్ అంట. నేను చెప్పేది అబద్ధం. లేదు మేడం. అది సమ్ టైమ్స్ చూస్తారంట.
వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ అమ్మా. ఈయనలాగా మీ అందరూ కూడా ఫస్ట్ లో రావాలి, చూడడం కాదు, ఫ్రెండ్ కాబట్టి ఫాలో అయిపోండి, ఓకేనా? ఆల్ ద బెస్ట్. హలో భవ్య, హాయ్ మ్యామ్, ఎలా ఉన్నావు? బాగున్నాను మ్యామ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను రా. మీ యూనివర్సిటీకి వస్తున్నానంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే మన తెలుగు స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, చాలా మంది జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ తోని మన స్టూడెంట్స్ ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఎట్లా అనిపించింది? జెన్యూన్ గా చెప్పేసాయి, యూనివర్సిటీ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, హాస్టల్ ఎలా ఉంది, ఇక్కడ ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉంది? యూనివర్సిటీ చాలా బాగుంది మ్యామ్, ఫుడ్ కూడా బాగుంది. వీక్లీ నాన్ వెజ్ ఉన్నది ఇక్కడ, గుజరాత్ అని అనేం ఉండదు, అంతా నాన్ వెజ్ అంతా బాగా పెడతారు. అండ్ హాస్టల్స్ కూడా బాగుంటాయి, కంఫర్ట్ గా ఉంటాయి. అలానే మెయిన్ గా ల్యాబ్స్ కోసం ఆలోచిస్తూ ఉన్నారు, ఫెసిలిటీస్ ఎలా ల్యాబ్స్ కూడా ఉన్నాయి? మంచిగా ఉంటాయి మ్యామ్. Okay. ఇంకా మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ ఉంటారు, అందరూ మంచిగా చెప్తారు మ్యామ్. ఓకే, డౌట్స్ ఉంటే మీరు ఆ, వెళ్ళి clarify అడిగేందుకు చేస్తారు టైం మరి. ఉంటుందా? వాళ్ళు టైం ఇస్తారా ఆ మీకు? టైం ఉన్నది మ్యామ్, ఈవినింగ్ ఉన్నది, Okay. అప్పుడు వెళ్ళి అడిగితే వాళ్ళ క్యాబిన్స్ ఉంటాయి మ్యామ్, ఆహా. వెళ్ళి అడిగితే చెప్తారు మ్యామ్ బాగా. ఓకే, ఒకవేళ మనకి ఎవరితోనా ప్రాబ్లం ఉన్నా మనం కంప్లైంట్ చేసే ఇది కూడా ఉంటుందా ఉన్నది ma'am. రీసాల్వ్ చేసుకోవడానికి? సాల్వ్ చేసుకోవడానికి ఉన్నది. ఓకే, ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. బాగున్నాయి మ్యామ్. ఆల్ హ్యాపీనా ఫైనల్ గా? హ్యాపీ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ రా. బాయ్. హాయ్ నవ్యశ్రీ, హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? చాలా బాగున్నా మ్యామ్, చాలా బాగున్నావు, చాలా బాగున్నా. హ్యాపీగా ఉంది కదా మొత్తం పైన యూనివర్సిటీలో జాయిన్ అయితే? చాలా హ్యాపీగా ఉంది సో ఫైనల్ గా నేను జాబ్ కొట్టేస్తాను, ఇంకా ఇక్కడ జాయిన్ అయితే 100% ప్లేస్మెంట్ గ్యారంటీ కాబట్టి ఆ మైండ్ సెట్ ముందు నుంచే ఉంటుంది కదా. Yes, ma'am. సో అది ఫ్రీ అయిపోతే మనకి ఇంకా టెన్షన్ లేదు. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? దేంట్లో ఎక్కువగా మనకి సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో గ్రిప్ ఉంది? యాక్చువల్గా నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ మ్యామ్. జాబ్స్ కానీ ఏవి కూడా భయం లేకుండా మనము అన్ని బాగా గెయిన్ చేస్తామని నమ్మకం. ఓకే, థర్డ్ ఇయర్ ఎండింగ్ లోనే జాబ్ వస్తుందని ఒక ట్రస్ట్ మ్యామ్. అవును నిజం. అంటే ఎక్కువగా అన్ని రావడానికి అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి రీజన్ అంటే ఏం చెప్తావు? ఇక్కడ రీసెంట్ గానే ఐబిఎం వాళ్ళతో కొలాబరేషన్ చేసుకున్నారు, ఓకే, సో ఇంకా బాగా నమ్మకం మేము వస్తుందని గట్టిగా. ఓకే, ఏ భయం కానీ లేకుండా. ఎవరు వెనక్కి వెళ్తారు అని లేదు, జాబ్ లేకుండా వెళ్తారు అనేది లేదు. అసలు లేదు మ్యామ్. సో నేను ఆల్రెడీ ఆ బోర్డు లో చూసినప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ యూనివర్సిటీ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. సో అందులో మీరు కూడా ఉంటారని ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. అంతేనా? Sure, ma'am. సో కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? తెలుగు మెయిన్ గా సౌత్ నుంచి వచ్చే తెలుగు వాళ్ళ కోసం అదర్ స్టేట్ లో చదవాలంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు మ్యామ్. చెప్పొచ్చు, చెప్పొచ్చు. గట్టి బల్ల గుద్దిగా చెప్పొచ్చు. Yes, ma'am. అంతేనా? Yes, ma'am. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకొక స్టూడెంట్ ఉన్నారు మనకి బీటెక్ నుంచి. హలో, హలో మేడం, మీ పేరు? రమణ. రమణ. ఆ. ఇంత స్లోగానే ఉంటావా రమణ? రియల్ గా స్లోగానే ఉంటుంది, ఇట్లానే ఉంటా, కూల్ గా కామ్ గా? కామ్గా కూల్గానే. అవునా? ఏ ఊరు నుంచి వచ్చావు? కడప డిస్టిక్ జమలమడు. కడప అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, వాయిస్ రైట్ చేయాలి, నువ్వు ఇంత. అందరు ఒకేలా ఉండరు కదా మేడం. అవునా, బాగా చెప్పావు. సో నీకు యూనివర్సిటీ గురించి ఎలా తెలుసు? అంటే నేను యూట్యూబ్లో చూసాను మేడం యూనివర్సిటీ గురించి. ఆహా, యూట్యూబ్లో వీడియోస్ చూసాను, చాలా రీల్స్ చూసాను. ఓకే, సెర్చ్ చేసావా ముందు జాయిన్ అయ్యే ముందు ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఇక్కడ ఎంత? మార్వాడి ఉంది కదా మేడం, ఆ. మార్వాడి, పారోడి ఇవన్నీ చూసాను. ఇవన్నీ చూసి వచ్చావు? ఇది మన యూనివర్సిటీ చాలా బాగుంది మేడం. ఓకే, ఎన్విరాన్మెంట్ కానీ ఫ్యాకల్టీ కానీ మొత్తం. పేరెంట్స్ తీసుకొని వచ్చి చూసావా లేకుంటే లేదు సింగిల్ గానే మేడం, విజిట్ single చేసావా? సింగిల్ గా వచ్చేసావు. బా, చూసేందుకు కామ్ గా కనిపించినా ధైర్యవంతుడే. సో నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? నాకు ఇష్టమైంది పైథాన్. పైథాన్. ఓకే, ఎలా ఉంది టీచింగ్ అంతా ఇక్కడ? టీచింగ్ బాగుంది మేడం. ఓకే, డౌట్స్ ఉన్నా క్లియర్ చేసే టైం డౌట్స్ అన్ని ఉంటుందా క్లియర్ చేస్తారు లెక్చరర్స్ కి? మేడం, క్లియర్ చేస్తారు. ఏంటి ఏం పెట్టుకున్నావు? ఏమేమి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మేడం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని. ఓకే, 100% జాబ్ గ్యారంటీ అంటున్నారు కదా, ఇది నిజంగానే సాధ్యమా అనేది నీకు అనిపించిందా? అంటే అనిపించింది మేడం, మ్మ్. మన టాలెంట్ ఉండాలి కదా మేడం. ఫస్ట్ మనకు ఉంటే ఇంకా యూనివర్సిటీ బాగా హెల్ప్ చేస్తారు మేడం, ఎస్ టాలెంట్ ఉంటే. ఎస్, మనకి కొంచెం టాలెంట్ ఉన్నా సపోర్ట్ తో మనం హ్యాపీగా జాబ్ కొట్టడం పెద్ద సమస్యే కాదు. ఇంకొక అమ్మాయి కూడా చెప్పింది, థర్డ్ ఇయర్ నుండే మనకి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి. అవును మేడం. సో మీరు ఫేస్ చేయగలరా ఇంటర్వ్యూస్ ని? అట్లా దానికి రెడీ చేస్తుంటారు ఇక్కడ, ట్రైన్ చేస్తారు మేడం, ట్రైన్ చేస్తూ ఉంటారు. ఫ్యాకల్టీ చెప్తుంటారు అప్పుడప్పుడు, ఓకే, దాని గురించి అడ్వైస్ ఇస్తూనే ఉంటారు. ఓ, దానివల్ల భయం అనేది ఇంకేం ఉండదు, అంత భయం ఉండదు పోతుంది. మేడం, ఇంకా వెళ్ళిపోతుంది, వాళ్ళు చెప్తుంటారు కదా, మనకు అలవాటు అయిపోతుంది విని. ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైన్ చేస్తారా లేకుంటే థర్డ్ ఇయర్ లోకే ట్రైన్ చేస్తారా? అంటే ఫస్ట్ ఇయర్ ఏం ఉండదు మేడం, సెకండ్ సెమ్ నుంచి కొద్దిగా సెకండ్ నుంచి. ఓకే, వాళ్ళు చెప్తుంటారు, మనం జాబ్ కి ఇలా రెడీ అవ్వాలి, ఇలా అవ్వాలి. చెప్పాలి, ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని వాళ్ళు ట్రైన్ చేస్తారు అన్నమాట. చేస్తారు. ఓకే, దాంతో మనకి భయం పోతుంది. భయం పోతుంది. ఓకే, హ్యాపీ కదా టోటల్ గా నువ్వు ఈ Happy, యూనివర్సిటీ చూస్ చేసుకునేందుకు? ఎటువంటి భయం గానీ ఇంకేం లేదు? అదేం లేదు మేడం, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరు. ఫ్రెండ్లీగా ఉంటారు అందరు. ఓకే, స్టూడెంట్స్ నీ త్రూ వచ్చే స్టూడెంట్స్ కి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే ఇక్కడ జాయిన్ అయితే మేలు మేడం, ఫ్యాకల్టీ పరంగా కానీ హాస్టల్ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ బాగుంటుంది.
వేరే యూనివర్సిటీలతో పోల్చుకుంటే ఓకే. ఫీజు కూడా చాలా అఫోర్డబుల్ కదా మేడం. ఎస్, మెయిన్ అదండి, ఫీజు కూడా చాలా అఫోర్డబుల్ లో ఉంది. దాంతో కూడా మనకి నచ్చే టైంలో హాస్టల్ ఫీ కూడా పే చేసుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చారు. ఉంది మేడం. అవును, చాలా బాగుంది కదా. చాలా బాగుంది మేడం. సార్, స్కాలర్స్ కూడా ఉన్నాయి కదా, స్కాలర్షిప్ కూడా ఇస్తున్నారు కదా. స్కాలర్షిప్ ఇస్తున్నారు మేడం. అడ్మిషన్ ఎర్లీగా తీసుకుంటే కనుక స్కాలర్షిప్ కూడా ఫ్రీ ఇస్తున్నారు. మాకు ఇంటర్ 12th మార్క్స్ బట్టి కూడా స్కాలర్షిప్ మార్క్స్ బట్టి కూడా ఉంటుంది. వావ్, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా ఇక్కడ చదువుకునేందుకు. వావ్, హ్యాపీ కదా టోటల్ గా. టోటల్ హ్యాపీ. ఆల్ ద బెస్ట్ బాబు. థ్యాంక్స్ మేడం. సో ఇప్పుడైతే మనం డ్రోన్ ల్యాబ్లోకి ఎంటర్ అయిపోయామండి. సో మీ అందరికీ తెలుసు డ్రోన్ ఈ రోజుల్లో ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి, ప్రతి దీంట్లో కూడాను డ్రోన్ యూజెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మన శంకర్చంద్ పటేల్ యూనివర్సిటీలో డ్రోన్ని డెవలప్ చేసి దాన్ని అంచులంచులుగా దిగిపించి మనకి ఫైనల్ స్టేజ్ వరకు తీసుకొని రావడం జరిగింది. సో స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంది, దాని తర్వాత ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎలా ఉంది, ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి చూపిస్తాను క్లియర్గా. డ్రోన్ ఫస్ట్ ప్రాసెస్లో రెడీ అయ్యేటప్పుడు ఈ విధంగా రెడీ చేశారు ఇక్కడ మన స్టూడెంట్స్. ఇవన్నీ కూడాను మనకి శంకర్చంద్ పటేల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ మాత్రమే రెడీ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. ఇలాంటి డ్రోన్ సిస్టంలో అడ్వాన్స్గా ఉంటారు కాబట్టి, టెక్నాలజీ పరంగా అడ్వాన్స్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట. లెర్నింగ్ స్కిల్స్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అందులోనూ ఎవరైనా ఓన్గా ఏదైనా ఓన్ టాలెంట్ ఉంటే కనుక మనకి యూనివర్సిటీయే సపోర్ట్ చేసి వాళ్ళని ప్రోత్సహిస్తుంది కాబట్టి అది ఇంకా ఇన్నోవేటివ్ థాట్స్కి నాంది పడుతుంది. సో దాని త్రూ వీళ్ళంతా కూడా ఒక ఆలోచనతో ముందుకొచ్చి ఈ విధంగా డ్రోన్ సిస్టమ్ తయారు చేసి స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ డ్రోన్ అనమాట ఇది ఇలా ఉంటుంది. దాని తర్వాత అంచులంచులుగా ఎదిగిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఈ విధంగా మనకి దాని తర్వాత అంచులంచులుగా ఎదిగి ఇది డిఫెన్స్ డ్రోన్గా రెడీ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి చూసారు కదా, ఇదంతా డిఫెన్స్ డ్రోన్ సిస్టమ్ అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఇన్నోవేటివ్గా ఇలా రెడీ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు మనకి రైతులకి చాలా ఫార్మర్స్కి బాగా యూజ్ అయ్యే పిచికారీ సిస్టమ్ రెడీ చేశారండి. ఏదైతే మనకి పొలంలో మనం పెస్టిసైడ్స్ వేస్తాం కదా, దానికి మనం పురుగుల మందులు కానీ లేకుంటే లిక్విడ్ అవన్నీ వేస్తూ ఉంటారు కదా పెస్టిసైడ్స్, వాటిని వేసేటప్పుడు మనకి చాలామంది రైతులు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో చనిపోవడం కూడా జరుగుతుంది. సో అలాంటి టైంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫార్మర్స్ కోసం మన స్టూడెంట్స్ క్రియేట్ చేసిన డ్రోన్ సిస్టమ్ అని చెప్పాలి. దీంట్లో మనం ఏదైతే మనం వేయాలనుకుంటున్నామో ఆ పెస్టిసైడ్ అంతా కూడా ఇందులో వేసేసి డ్రోన్ సిస్టమ్ ద్వారా పొలంలో మొత్తం జల్లేటట్టుగా క్రియేట్ చేశారనమాట. సో అడ్వాన్స్ టెక్నాలజీతో ఇది రన్ అవుతుంది కాబట్టి స్టూడెంట్స్కి అలానే రైతులకి చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను చెప్తున్నాను కదా, 1 by 1 మనం ఎంతవరకు నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుందో అంతవరకు కూడా వీళ్ళ సపోర్ట్ అనేది మనకు ఉంటుందన్నమాట. ఇది టోటల్గా డ్రోన్ సిస్టమ్. దాని తర్వాత మరొక ల్యాబ్కి వెళ్ళి చూపిస్తాను, అది సూపర్ కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తుందో చూసేద్దామా, రండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం అయితే యాపిల్ ల్యాబ్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ సిఎస్సిలోని మనకి ఆండ్రాయిడ్ ల్యాబ్ ఉంటుంది, అలానే మనకి యాపిల్ ల్యాబ్ ఉంటుంది, అలానే మనకి సూపర్ కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది. సో ఇవన్నీ ఉండడం వల్ల స్టూడెంట్కి ప్రతి దశలో కూడాను ఎక్కడ ఏం మిస్ కాకుండా నేర్చుకునేందుకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో మనకి తెలిసినట్టుగానే యాపిల్ సిస్టమ్ అంతా కూడాను అప్లికేషన్స్ పైన వర్క్ చేస్తుంది కాబట్టి దీనికి తగ్గట్టుగానే సిస్టమ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అడ్వాన్స్గా ఉంటుంది అండ్ టీచర్స్ కూడాను వెల్ స్కిల్ నాలెడ్జ్ ఉన్న టీచర్స్ కాబట్టి స్టూడెంట్స్కి గైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫస్ట్ మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చింది రానిది పక్కన పెడితే మెయిన్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కంప్యూటర్ దగ్గరకు వచ్చేసరికి అది ఇంకా ఎక్కువ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన ప్రతి టీచర్ కూడాను స్టూడెంట్స్కి వాళ్ళు చక్కగా గైడ్ చేసే విధానంలోనే చాలా బాగుంటుంది అనమాట. మనం ఎక్కడ మిస్ అవుతామని కానీ అలానే ఏదైనా మనకి రాదు అని కానీ ఇక్కడ ఉండదన్నమాట. సో యాపిల్ కంప్యూటర్లో కూడా మనకి అప్లికేషన్స్ ఎట్లా వర్క్ అవుతాయి, సిస్టమ్ ఏముంటుంది, ఇవన్నీ కూడా వీళ్ళు టీచ్ చేయడం జరుగుతుంది ఈ ల్యాబ్లో. సో ఒకసారి లుక్ చేసేసండి ల్యాబ్ ఎట్లా ఉందో. సో ఇప్పుడైతే మనం లైబ్రరీ దగ్గర ఉన్నామండి. లైబ్రరీలో మనకి ఎలాంటి బుక్స్ అవైలబుల్లో ఉంటాయి, స్టూడెంట్స్ ఎలా ఇక్కడ వచ్చి చదువుకోవడం జరుగుతుంది, ఎంత సైలెంట్గా ఉంటుంది, మరి వీళ్ళ నెసరీ ఏంటి ఒకసారి వెళ్ళి చూద్దాము. ఒకసారి రండి. సో ఇక్కడ చూస్తే కనుక స్టూడెంట్స్ రాగానే వాళ్ళ బ్యాగ్స్ అన్నీ కూడాను ఈ సైడ్లో పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత మనకి రిఫరెన్స్ బుక్స్ ఏమేం కావాలని చెప్పేసి లైబ్రరీ రిసోర్స్ కలెక్షన్ అనేది ఇక్కడ ఉంటుంది, దీన్ని ఫాలో అయిపోవచ్చు. సో ఇక్కడ మనకి నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా కూడా ఉంది కాబట్టి మొత్తంగా బుక్స్ ఇక్కడ వైపు నా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ర్యాక్స్ అన్నీ ఉన్నాయండి. ఎంబీఏ సెక్షన్, ప్రతి సెక్షన్ డివైడ్ చేస్తూ ఈ విధంగా మనకి ఉంటుంది. జనరల్ సెక్షన్, సో అన్ని కలెక్షన్ అనేది బుక్స్ అనేది మనకి ఇందులో ఉంటుంది కాబట్టి ఎక్కడ స్టూడెంట్కి ఇబ్బంది కలగకుండా ఆల్ టైప్ ఆఫ్ బుక్స్ అనేది ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. చూసారు కదా ర్యాక్స్ ఎన్ని ఉన్నాయో, సెక్షన్ వైజ్ డివైడ్ చేశారు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే పని కూడా లేదు. అండ్ ఇటువైపు చూసుకుంటే కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ఇక్కడ అడ్మిన్ పర్సన్ ఉంటారు కాబట్టి ఆ పర్సన్ అడిగి మనకి ఏ బుక్ కావాలనేది మనం తీసుకోవచ్చు.
ఇక్కడ కూడాను మనకి మ్యాగజైన్స్ కూడా ఇక్కడ ఈ విధంగా ఉంటాయి. అండ్ స్టూడెంట్స్ కామ్గా అక్కడ కూర్చొని చక్కగా వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ని లెర్న్ చేసుకునేందుకు ఇక్కడ ప్లేస్ కూడా ఉంది. అండ్ అలానే మనకి సిస్టమ్ వర్క్ కూడా సిస్టంలో కూడా మనం తెలుసుకోవాల్సినవి ఉంటాయి కాబట్టి ఇక్కడ సిస్టమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి రండి. లైబ్రరీ అంటే ఓన్లీ బుక్స్గా కాదు, డిజిటల్గా కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ సిస్టమ్తో సహా ఇక్కడ అవైలబుల్ ఉంటుందన్నమాట. సో స్టూడెంట్స్ అంతా కూడా కామ్గా ఈ విధంగా వాళ్ళ డౌట్స్కి సంబంధించి అలానే వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ సంబంధించి థియరీకి సంబంధించి అన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు లైబ్రరీలో. ఇలా ఉంటుంది లైబ్రరీ. ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది. చాలా బుక్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. మన శంకర్చంద్ పటేల్ యూనివర్సిటీలో 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అంట. ఇది ఎలా సాధ్యం? ఎందుకు సాధ్యం కాదండి. ఇక్కడ IBM వాళ్ళు కరికులం డిజైన్ చేస్తున్నారు అండ్ ఎన్విడియా వాళ్ళు సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ సిస్టమ్కి సపోర్ట్ చేస్తున్నారు అండ్ యాడ్వెబ్ వాళ్ళు ఆటోమేషన్ అండ్ రోబోటిక్ పైన ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇవే కాకుండా టాప్ 150 కంపెనీస్తో టైఅప్ అయి కూడా ఉంది. మరి ఇక్కడ జాబ్ ఒకటి కాదు, ఒకటికి 10 వెయిట్ చేస్తున్నాయి. మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? వెంటనే జాయిన్ అవ్వాలంటే శంకర్చంద్ పటేల్ యూనివర్సిటీని విజిట్ చేయండి. ఎస్, ఇప్పుడైతే మనం శంకర్చంద్ పటేల్ యూనివర్సిటీలో సూపర్ కంప్యూటర్ దగ్గరకు వచ్చేసాము. సూపర్ కంప్యూటర్ అనేది ఎలా వర్క్ చేస్తుందో మీకు ఆల్రెడీ తెలుసు కదా. నాసా, ఇస్రో, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనకి 10,000 మెంబర్స్ 20,000 మెంబర్స్ ఎట్ ఏ టైం సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసినా ఎక్కడ హ్యాంగ్ అయితే అవ్వదన్నమాట. అలాంటి సిస్టమ్ అడ్వాన్స్గా మనకి శంకర్చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉండడం వల్ల స్టూడెంట్కి బోల్డ్ అంత స్కోప్ ఉంటుందన్నమాట నేర్చుకోవడానికి. అలానే మనకి ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా మంచి సపోర్ట్ చేస్తూ ఉంటారు. డౌట్స్ ఏమున్నా చాలా దగ్గరుండి ఓపికతో క్లియర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా మనకి ప్లేస్మెంట్కి అవకాశం ఉంటున్న యూనివర్సిటీ కాబట్టి ఇక్కడ ఈజీగా జాబ్ అనేది 1కి 10 జాబ్స్ మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి అనడంలో ఎటువంటి అసక్తి అయితే లేదు. సో కాలేజ్ గురించి నేను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మరి ఇంకా మిగతా డీటెయిల్స్ మళ్ళీ మాట్లాడుకుందాం. మన శంకర్చంద్ పటేల్ యూనివర్సిటీలో 100% ప్లేస్మెంట్ గ్యారంటీ. అది అన్నిట్లో కూడానండి. మన సివిల్లో కూడా, ఇంజనీరింగ్లో ఎక్కువ మంది గ్రూప్స్ తీసుకునేది CSEలోనే, కానీ సివిల్లో కూడా 100% జాబ్ గ్యారంటీ. ఎందుకంటే ఇక్కడ మనకు L&T కొలాబరేట్ అయ్యింది కాబట్టి సివిల్లో వాళ్ళు కూడాను 100% జాబ్ గ్యారంటీ ఇచ్చేది ఓన్లీ వన్ యూనివర్సిటీ, అదే మన శంకర్చంద్ పటేల్ యూనివర్సిటీ. సో చూసారు కదండి, మన శంకర్చంద్ పటేల్ యూనివర్సిటీలో అంతా కూడాను చాలా క్లియర్గా మీకు చూపించడం జరిగింది కదా. స్టార్టింగ్ అడ్మిషన్ దగ్గర నుంచి అలానే ఇంజనీరింగ్లో గ్రూప్స్ దగ్గర నుంచి ల్యాబ్స్ దగ్గర నుంచి అంత ఇన్ఫర్మేషన్ మీకు చాలా క్లియర్గా ఇచ్చాను కదా. సో అలానే మెయిన్గాను మనకి ఇంజనీరింగ్ అనేది ఇక్కడ 1.5లోనే స్టార్టింగ్, అంటే ఫస్ట్ ఇయర్కే ఇంత తక్కువ ఫీజులో నడపడం అనేది ఇంకెక్కడ ఏ యూనివర్సిటీ కూడా చేయదండి. సో మనకి ఓన్లీ శంకర్చంద్ పటేల్ యూనివర్సిటీలో అది సాధ్యం అని చెప్పాలి. ఇలా 1 కాదు 2 కాదు, చాలా పాజిటివ్ వేలోనే మనం అన్ని చూపించడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టూడెంట్స్ బాగా యూజ్ అవుతుంది అని ఆశిస్తున్నాను. సో అడ్మిషన్ తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి. భవిష్యత్ అంతా మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటేనే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మరి ఇది వాటి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ లహరిక సైనింగ్ ఆఫ్. బై బాయ్.